ఆ చివరికి వచ్చేస్తాను, ఆ చివరికి వచ్చేసేది. ప్రెస్ మీట్ కదా. అదే నాతోటి మహిళా మోర్చా సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పహల్గావ్లో జరిగిన దురదృష్టికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ ఏదైతే ఆ దుర్ఘటన జరిగిన తీరు చాలా హేయంగా ఉంది. అంటే ఒక మతం ఆధారంగా అక్కడ వెళ్ళిన పర్యాటకుల్ని, అమాయకంగా ఒక ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళిన పర్యాటకుల మీద చేసిన దాడి ఏదైతే ఉందో దాన్ని మనం దేశమంతా కూడా ముక్త కంఠంతో ఈ దాడిని ఖండిస్తూ ఉంటే కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే భారతదేశంలో మనకి ఎన్ని విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటన మాత్రం దేశమంతా మనకి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. ఈ సంఘటన ఆధారంగా ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచిన క్రమంలో కొంతమంది వ్యక్తులు మాత్రం భారత ప్రభుత్వాన్ని, అదేవిధంగా భారత ప్రధానమంత్రిని, భారత రక్షణ మంత్రిని, అదేవిధంగా హోంమంత్రిని, మన ఏదైతే భద్రతా వ్యవస్థ ఉందో దాన్ని విమర్శించడం అన్నది చాలా దురదృష్టకరం. అవగాహనతో చేశారా ఇది, లేకపోతే దీన్ని కూడా రాజకీయం చేయాలి, వాళ్ళ రాజకీయ ఉనికిని కోసం ఇటువంటి మాటలు మాట్లాడారా అన్నది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది పూర్తిగా భారతీయ జనతా మహిళా మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన గత 10 సంవత్సరాలుగా భారతదేశం లోపల ఎప్పుడు కూడా ఇటువంటి దాడి జరగలేదు. ఈ దాడిని మనం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించడం మానేసి దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం అసలు సమర్థించే విషయమే కాదు. భారత ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నుంచే ఈ రోజుకి కాశ్మీర్ అలా రావణ కాష్టలా మండుతూనే ఉంది. ఈ రోజుకి అపరిష్కృతంగా పీఓకే ఉంది అని అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని నిన్న షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిని ఏ విధంగా మాట్లాడారో మన మీడియా అంతా కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది? గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తూ ఉన్న ఇటువంటి సందర్భంలో మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ కుటుంబంలోని వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్నీ తెలిసినాయే. వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నామేమో. భారత ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా? అసలు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం, అదే ప్రపంచ దేశాలు కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య. అక్కడ జరిగిన సంఘటన నవవధువు వాళ్ళ పారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది? నువ్వు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు? ఎన్ని కుటుంబాలు, హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈరోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి. నువ్వు హిందువా ముస్లిమా అని అడిగారు, ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని, ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. భారతదేశంలో ఇటువంటి రాజకీయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మా మహిళలందరం కూడా నేను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నువ్వా ఏంటి ఫండ్ తెచ్చుకుని ప్రచార దాన్ని వాడుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు. అలాంటి
భారతదేశం గురించి, భారత ప్రధానమంత్రి గురించి రోజుకో పార్టీ మారుతూ ఉంటావు. నీకు ఎక్కడ మనుగడ ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు. నీ మనుగడ కోసం భారతదేశాన్ని ఈ విధంగా మాట్లాడుతుంటే భారత ప్రధానమంత్రి గురించి నువ్వు మాట్లాడే హక్కే లేదు. అసలు నీది ఆ స్థాయే కాదు. ఎందుకనంటే భారత ప్రధానమంత్రి కుటుంబమే లేదు. అసలు ప్రజల కోసం, భారతదేశం కోసం అన్ని అహర్నిశలు 24 గంటల్లో 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, భారతదేశాన్ని ఇటువంటి విచ్ఛిన్నకర శక్తుల్ని ఏ విధంగా నాశనం చేయాలి అని చూస్తుంటే ఒక ఉగ్ర దాడి జరిగింది అక్కడ. ఉగ్ర దాడిని మనందరం కూడా వ్యతిరేకించాలి. అది ఏ పార్టీ అయినప్పటికీ భారత ప్రజలు అమాయకంగా వెళ్ళిన పర్యాటకులండి వాళ్ళు. ఇది ఒక సంఘటన ఇలా జరిగితే మనం దాన్ని ఖండించకపోతే రేపొద్దున ఎటువంటి సంఘటనలు జరుగుతుంటే అసలు ఈ సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? కొంతమంది పాకిస్తాన్కి జై అంటారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు. అసలు భారతదేశంలో ఉన్నారా మీరు భారతీయ పౌరులేనా? మన దేశానికి ఇంత విఘాతం కలిగించాలి, భారతదేశ వ్యవస్థకి విఘాతం కలిగించాలని చూసే పాకిస్తాన్కి జైకొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు భారతదేశ ప్రజల మనుగడ కోసం ప్రయత్నిస్తుందా? భారతదేశ ప్రజల ఉనికి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది భారతదేశంలో? ఇటువంటి సంఘటన ఆధారంగా రాజకీయం చేస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తా ఊరుకోము. నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ మహిళలే కాకుండా భారతదేశ మహిళలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీ కుటుంబంలో వచ్చిన సమస్యనే పరిష్కరించుకోలేని నువ్వు మాట్లాడతావా భారత ప్రధాని గురించి? మీ అన్న మీద ఆస్తి తగాదాలు ఉన్న నువ్వు మాట్లాడతావా? దాన్ని నువ్వు పరిష్కరించుకోలేవు. భారత ప్రజల గురించి మాట్లాడే నైతికత కానీ, స్థాయి కానీ, హక్కు కానీ నీకు లేదని తెలియజేస్తూ నువ్వు పార్టీలు మారుతూ నీ ఉనికి కోసం నువ్వు ఎక్కడ మనుగడ ఉంటే అక్కడ ఆ పార్టీల్లో ఒకరోజు కాంగ్రెస్ పార్టీ, ఒకరోజు మీ నాన్నగారితో ప్రయాణం చేస్తావు, ఒకరోజు ఏమో సొంతంగా పార్టీ పెడతావు, ఒకప్పుడు వచ్చి నీ అన్నతో కుటుంబ తగాదాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వాళ్ళు మాట్లాడే స్థాయి అయితే ఇది కాదు. భారతదేశ ప్రజల గురించి ఆలోచించాలి, భారతదేశ దాని మీద ఆలోచన చెయ్యాలి తప్ప నా ఉనికి కోసం నేను ప్రయత్నం చేస్తాను, నా రాజకీయ మనుగడ కోసం నేను భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు మహిళలు ముఖ్యంగా నిన్ను అసలు ఊరుకునే పరిస్థితే లేదు. భారత ప్రధానమంత్రికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ ఇటువంటి సంఘటనలు జరిగితే మాత్రం చూస్తా ఊరుకోవని ఖబర్దార్ అని కూడా మేము ఆవిడకి హెచ్చరిక చేస్తా ఉన్నాము. తరువాతి రోజుల్లో వీటి మీద మీరు భారత ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో మేము ఏం చేయాలన్నది మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఏమైనా క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ టు క్వశ్చన్ అయితే కొంచెం సబ్జెక్ట్ డెప్త్ మాట్లాడాలి.